శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సినీ నటుడు అలీ ఏదైతే ఒక సోప్కి మంత్రాలతో లక్ష్మీ పూజ చేసినటువంటి యాడ్ హిందువులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయన సారీ చెప్తూ కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోని కూడా డిలీట్ చేశారు. కానీ ఇటువంటి యాడ్స్ చేస్తున్నారు, ఇటువంటి వీడియోలు చేసి పబ్లిష్ చేయటానికి ఇంకా కూడా అనుమతులు, లేకపోతే వారికి సంబంధించి ఏవైనా సరే ఇట్లాంటివి జరిగితే చాలా పెద్ద ఎత్తున నిరసనలు చూస్తాం మనం. మరి ఈ విషయంలో మీ స్పందన ఏంటి? అంటే దీని మీద కేంద్ర మంత్రులు అంటే కేంద్ర సమాచార శాఖ కూడా దృష్టి పెట్టాలమ్మా. మీరు తీసే కంటెంట్ ఏంటి? ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదుగా. అది కూడా ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన అలీ ఈ యాడ్ చేశారు. అదే ఒక హిందువు చేస్తుంటే అది వేరే రకంగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు చాలామంది ఏమడిగారంటే, మీరు మీ మతాచారాల ప్రకారం మీ ఖురాన్లో చెప్పిన మంత్రాలు చదవపోయారా అని అడిగారు. అది కూడా కమెంట్స్ పెట్టారు, చాలామంది ప్రశ్నించారు. నిజమే కదా, మరి మీరు అలా చేస్తే మీ మతం ఒప్పుకునేదా? మీరు అసలు మీరు ఈ యాడ్ చేశాక మీరు ఉండేవాళ్ళ అని కూడా అడిగారు చాలామంది, ఒకవేళ ఆ రకంగా చేస్తే. ఓకే, అంటే మీరు ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. హిందువులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అసలు ఏ ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఎవరివి కొంటున్నాము, ఎందుకు కొంటున్నాము, ఎవరిని మనం పైకి తీసుకురావాలి. మామూలు చిన్న చిన్న దుకాణాలు, ముఖ్యంగా హిందువులు పెట్టుకున్న దుకాణాలు ఇంక మీద దృష్టి పెట్టండి. మీకు అసలు ఎందుకు వీళ్ళందరితోటి? మనం వాళ్ళని పెంచి పోషించి ఒక కమ్యూనిటీ వాళ్ళనో రెండు కమ్యూనిటీ వాళ్ళనో వాళ్ళు మనమే తిరగబడి మన తిండి తిని, మీ తిండి ఎక్కడ తింటున్నారంటే మేము కొంటున్నాం మీ వస్తువులు, అది పెట్టే మీరు అన్నం తింటారు కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్ కదండి. ఇవాళ మీరు పొద్దున్న లేచి ఒక్కసారి మీ లిస్ట్ వేసుకోండి. కూరగాయలు, పళ్ళు, సరుకులు, ఉల్లిపాయలు తెచ్చేది ఒక కమ్యూనిటీ వాళ్ళు. మీరు మాంసం దుకాణం ఎవరి దగ్గరికి వెళ్తారు? మీరు ఒక్క రోజు చూసుకోండి. మీరు బంగారం కొనేప్పుడు కూడా మీరు చిన్న చిన్న దుకాణాల్లో, హిందువుల దుకాణాల్లో లేదు మార్వాడీస్ దుకాణాల్లో చూసుకొనుకోండి, తప్పులేదు, మారాలి. ఆ పోన్లే పాపం కాస్త మన పీక్కి చుట్టుకుంటుంది. ఇంతకుముందు కూడా చాలా యాడ్స్ వచ్చాయి, నేను చాలాసార్లు ప్రస్తావించా. నార్త్ ఇండియన్స్ ఇది వేసుకుంటారు కదా, దాని మీద విద్యాబాలన్ ఒక యాడ్ చేసింది. ఎందుకు చేస్తారు మీరు? అంటే మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు ఒక ఏమంటారు, బురఖాను ప్రశ్నించగలరా? బురఖా తీయించగలరా? పరదా తీయగలరా? మీరు పరదాలను ఎందుకు మీరు ప్రశ్నిస్తారు? పరదా మీద కూడా సినిమా వచ్చింది, పరమేశ్వరన్. ఏం పరమేశ్వరన్? అనుపమ పరమేశ్వరన్. హౌ కెన్ యూ డూ దాట్? మీకు ఎవరిచ్చారు హక్కు? చున్నీ తీసి విసిరేస్తే అది స్త్రీ స్వేచ్ఛ. స్త్రీ స్వేచ్ఛ అంటే ఇవి కాదు. ఫస్ట్ స్త్రీ స్వేచ్ఛ అంటే 4 గోడల మధ్య భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ బతకగలగడమే స్త్రీ స్వేచ్ఛ. అమ్మాయికి ఆంక్షలు లేకుండా మగవాడు చూసుకోగలిగితే, నువ్వు ఎవరితో వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, నీ ఫోన్ చూపించు, అయితే మరొకటి చెయ్యి, అక్కడ పోరాడండి మీరు. అది వదిలేసి కొంగేసుకో తీసానా, లేకపోతే చీరకి రౌక వేసుకోవాలా, ఇది స్వేచ్ఛ కిందకి రాదు. ఇది మనం కాపాడుకోవడానికి వేసుకునే వస్త్రాలు అంతే. ఇది మన శరీరాన్ని మనం కప్పుకుంటున్నాం. ఎండాకాలం మీరు విప్పుకొని తిరగండి చూద్దాం. ఇప్పుడు స్వేచ్ఛ కోరిన స్త్రీలందరూ ఆచ్ఛాదం లేకుండా మంచి మండుటెండలో వెళ్ళగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటానండి. మిట్ట మధ్యాహ్నం 12ంటికి నడుచుకుంటూ వెళ్ళాలి, మీరు ఏసీ కారులో వెళ్ళకండి. మీ బట్టలు మీ ఇష్టం కదా, కరెక్టే. ఒక సౌలభ్యం కోసం మనం పెట్టుకున్నాం. అవును, కేరళలో ఒక కమ్యూనిటీ రవిక కోసం పోరాడింది వేసుకోవడానికి. అగ్రకులాల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి దశాబ్దాలు పట్టాయి. మరి దాన్ని ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారు? అక్కడ స్వేచ్ఛ లేదని. అక్కడ కూడా స్వేచ్ఛ కావాలి. అంటే ఆవిడ వేసుకోవాలి అనుకుంటే వేసుకోగలగాలి, ఇక్కడ కులం అడ్డు రాకూడదు. అంతే తప్ప నేను మంత్రాలు చదువుతాను, అది కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను ఒక ఘర్ సోపుకి, నిన్ను ఇంటికి కాదు కదా, నిన్ను అసలు ముందు రాష్ట్రంలోంచి లేకుండా తరుగుతారు. మీరు ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి. డబ్బు పరమావధి కాదు. అలీ గారు, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు అంటే మిమ్మల్ని ఎక్కువగా ఆదరించిన హిందువులే.
హిందూ జనాభా ఎక్కువ కదా, మీ సినిమాలు ఎవరు చూస్తారు అసలు? మిమ్మల్ని మేము ఎప్పుడైనా మీ కమ్యూనిటీని బట్టి చూసామా? చూడలేదుగా ఎవరు. అలీని ఒక మంచి ఆర్టిస్ట్గా మనం చూసాం, మంచి కమేడియన్గా చూసాం. మనం అతను హీరోగా వేస్తే మన సినిమా హిట్ చేసామా లేదా? కాబట్టి మీరు సరదాగా అనుకోవద్దు, లేదు డబ్బు కోసం అనుకోవద్దు. ఒకటి చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని వీడియో చేయనేలా, లేకపోతే ప్రకటన చేయనేలా, మళ్ళీ సారీ చెప్పనేలా అంటున్నారు. ఇప్పుడు ఇదే యాడు బ్రహ్మానందం గారు ఎంత అద్భుతంగా చేశారు. అవును. నేను అంటున్నది అది. అంటే మనం అదేదో పెద్ద గొప్పగా నవ్వొస్తుంది, జనాలు అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు ఎవడు అప్రిషియేట్ చేయడు. ఇప్పుడు హిందువుల్లో ఒక ఏమంటారు రివోల్ట్ వచ్చింది. కొద్దిగా వాళ్ళు హిందువులం మనం, ఇది మన మతం, ఇది మన ఇది మన మతానికి సంబంధించిన పురాణాలను లేకపోతే మన వస్తువులను అనుకుంటున్నారు. మన దేవుళ్ళని కించపరుస్తున్నారు అని అనుకుంటున్నారు. కాబట్టి సరస్వతీదేవి నగ్నంగా గీస్తే గొప్ప కళాకారుడు అంటే, మరి వాళ్ళ మతానికి సంబంధించిన మహిళను కూడా నగ్నంగా గీయాలిగా. నీకు అది ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ స్వేచ్ఛ కూడా ఉంటుంది. మీరు అందరినీ ఈక్వల్గా చూడండి. పోసాని నన్ను మాట్లాడాడు చూసారా, నేను ఏదో సినిమా చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి, నాకు రాజకీయాలు లేవు, మాట్లాడితే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మాట్లాడితే వెళ్ళలేదు నువ్వు, నీకు ఒళ్ళు కొవ్వెక్కితే వెళ్ళావు. నీ నోటి కొవ్వు ఎక్కువయ్యి నువ్వు ఆడపిల్లల్ని అన్నావు, చిన్న పిల్లల్ని అన్నావు. అది మాత్రం మర్చిపోకూడదండి. అవునా? అవును. నీకు ఎంత ఒళ్ళు పొగరెక్కితే నువ్వు బూతులు మాట్లాడతావా, ఒక ఆడపిల్లని మాట్లాడతావా, ఇవి మర్చిపోకూడదు మనం. నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను నేను, మీరు వద్దన్నా చెప్తా. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకొని హిందువులందరూ ఐక్యతగా ఉండండి. తప్పులేదు, ముస్లిమ్స్ ఐక్యంగా ఉంటున్నారు కదా, ఉండండి, ఉండి తిరగబడండి. కానీ గొడవలు కాదు, రెచ్చగొడ్డాలు కాదు చేయాల్సింది, ప్రొటెస్ట్ చేయండి, మీ ఉనికిని చాటుకోండి. మాట్లాడక్కర్లా, మీరు సంఘటితంగా ఉంటేనే అవతలవాడు భయపడతాడు. అది నేర్చుకోండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.